ఇండియా యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటి? ఒకవేళ మీరు వెంటనే హాకీ అని చెప్పారా, అయితే మీరు ఖచ్చితంగా తప్పు చెప్పిన వాళ్ళే అవుతారు. పోనీ హాకీ కాకపోతే క్రికెట్ సార్ అని మీరు అంటారా? వెల్, మీరు అప్పుడు కూడా తప్పు చెప్పిన వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఇండియాకి నేషనల్ స్పోర్ట్ అంటూ ఏమీ లేదు. రాదర్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ టు బి హాకీ ఆర్ క్రికెట్. బట్ ఏదేమైనా హాకీ అంటే గుర్తుకొచ్చింది. దానికి సంబంధించిన ఒక ప్రశ్న ఇక్కడ మన ముందు ఉంది. మరి ఆ ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే హ్యాపీగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. లేదు అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకీ ప్రశ్న ఏంటి? విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ఏషియా కప్ హాకీ 2025? మనం భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలోను అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ లో కూడా బీహార్ తన యొక్క రికగ్నిషన్ ని మార్చుకోవాలనుకుంటోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు బీహార్ అంటే రైలు పట్టాలను ఎత్తుకెళ్ళిపోవడం, బ్రిడ్జ్లను దొంగతనం చేసుకుని వెళ్ళిపోవడం, రాత్రికి రాత్రి చెరువులను మింగేయడం, ఇలా ఎవరు ఊహించిన పనులు చేయడం బీహార్కు వచ్చు అని అనుకుంటున్నారు. బట్ బీహార్ కావాలనుకుంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయగలదు, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ హబ్ గా అని చెప్పి. సో అందులో భాగంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్రెడీ 2023 సంవత్సరంలో ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ బీహార్ కండక్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ అది ఇండియా ఉమెన్స్ టీం గెలిచింది. అట్ ద వెరీ సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ అదే బీహార్ రాష్ట్రంలోని రాజ్గిర్ ప్రాంతంలో ఈ ఏషియా కప్ హాకీ 2025 ని ఆగస్టు 29వ తారీఖు నుండి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు కూడా నిర్వహించాలి అని భావిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది 12వసారి నిర్వహించబడుతూ ఉంది ఈ ఏషియా కప్ హాకీ. ఈ సంవత్సరానికి స్పాన్సర్ వచ్చేసి హీరో మోటోకార్ప్. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని టీంలు పార్టిసిపేట్ చేస్తున్నా అంటే 8 టీమ్స్. అలానే ఆగస్టు 29th ఒక స్పెషాలిటీ ఉంది. ఆ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవంగా పురస్కరించుకుంటారు. దానికి గల కారణం ఆ రోజున మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి కాబట్టి. ఏది ఏమైనా ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు లేదు ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, బీహార్ రాష్ట్రం కాబట్టి ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. నిజంగానే బీహార్ అనుకున్నది సాధించగలుగుతుందా? ఒక స్పోర్ట్స్ హబ్ గా అది ఎదగలుగుతుందా? వెల్, ఇన్నాళ్ళు కూడా హాకీ అంటే మనకు ఓన్లీ ఒడిషా అని గుర్తుకొచ్చేది. నాకు తెలిసి ఇప్పటి నుంచి ఒడిషాతో పాటు మనం ఖచ్చితంగా బీహార్ గురించి కూడా డిస్కస్ చేసి తీరాలి. వెల్, మనం ఇందాక రైలు పట్టాలు, బ్రిడ్జ్లు, చెరువుల గురించి మాట్లాడాం. అలానే బీహార్కి సంబంధించి ఏదైనా ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే కనుక మీరు హ్యాపీగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పొచ్చు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కాంపీట్ మైండ్స్, శివారెడ్డి లాజిక్స్. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే చాలా తక్కువ టైంలో క్వాలిటీ విత్ క్వాంటిటీ లేదు క్వాంటిటీ విత్ క్వాలిటీ మీరు దక్కించుకోవాలనుకుంటే వెంటనే 9010701353 నెంబర్కి ఆలస్యం చేయకుండా ఇప్పుడే కాల్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్.